ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. చాలా రోజుల తర్వాత అయితే మనకి లోడ్ అయితే పడ్డది. ఏడపోతే అక్కడ పండుగ అవుతుంది అనమాట. లోడింగ్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ అయితే దాదాపు ఇప్పుడు రాత్రి పండుగ రోజు పోయి మళ్ళా శనివారం లోడ్ ఎత్తుకొని ఆదివారం అట్లా అయ్యి ఇలా సోమవారం మంగళవారం మళ్ళా 8 days అయితే ఒక ట్రిప్. ఏంటంటే లోడింగ్ పోయిన దగ్గర కూడా లేట్ అయిపోతుంది. బండ్లు ఎక్కువ ఏమంటారు, ఎక్కువగా వచ్చి ఆగిన బండ్లకి లోడింగ్ లేదు. అండ్ ఆల్సో వర్షాలు పడితే లోడ్లు కావు. సో అట్లా అనేది చాలా అంటే చాలా టైం పడిపోతుంది. ఏడుపోయినా అంత అవుతుంది. సిమెంట్ కంపెనీకి నిన్న వచ్చినాము, ఇలా లోడ్ అయింది అనమాట. సోలాపూర్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు 2 బండ్లు కలిసి అయితే వెళ్తున్నాం. మదన్న అండ్ మనము ఇప్పటి పనులు అయినా మంటూడ బండి అయితే మన బండి పని కూడా అయిపోయింది. వచ్చింది బండి, ఇంకో ఇది మన బండి. మంచిగా బండి అయితే ప్రస్తుతానికి నీట్గా అయిపోయింది. ఆ వైరింగ్ ప్రాబ్లం లేదు. ఆ లిఫ్ట్ కనెక్షన్ అంటే అయితే అలాగ సపరేట్ తీసుకో. ఇక పోయి కంపెనీ బంకులో మన సాగర్ సిమెంట్ కంపెనీ ఉంటుంది కదా బంకు, ఆ బంకులో అయితే డీజిల్ వేసుకొని ఒక 15,000, మిగతా అయితే మిరియాల కూడా అయితే ఫుల్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ ఎందుకంటే 15,000 మనకి కిరాయి ఇట్లాగా వచ్చే రిసీవ్డ్ మా అమ్మాయి అన్లోడ్ చేసి మళ్ళీ రిసీవ్డ్ ఇక్కడ వచ్చిన తర్వాత కిరాయి పడుతుంది. 30 రోజులు ఆగాలి ఎట్లా కాబట్టి కింద అన్న అడ్వాన్స్ లెక్కలు అనమాట. 15,000 అడ్వాన్స్ తీసుకునే వాళ్ళు డీజిల్ కొట్టిస్తున్నాము. డబ్బులు వేయాలి కాబట్టి పెట్టుబడి అనమాట. మనమే పెట్టుబడి పెట్టాలి. కానీ ఇప్పుడు పోవాలంటే పెట్టుబడి మనం పెట్టుకోవాలన్నట్టు. అందుకే అదేదో 15,000 డీజిల్ కొట్టిద్దాం అన్నట్టు 15,000 అయితే ఉంటుంది ఎప్పుడైనా. అది 15,000, ఇది 15,000. పాసింగ్ కన్నా చాలా అంటే చాలా తక్కువ లోడు. 35 టన్నులు పాసింగ్ అయితే 34 టన్నులు మాత్రం వేసుకుంటాం. ఎందుకంటే ఈ వర్షాలకి మహారాష్ట్రలో ఆర్టీఓలతో వేయాలంటే మన వల్ల కాదు. ఇక ఇంకేళ్ళ కేసులు కట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. 1,000, 26,000, 30,000 అనుకుంటా. 20,000 ఓవర్ రోడ్ కేసు ఇంకా ఎంత ఎక్కువ పంపిస్తే అంత కట్టుకుంటూ పోవాలి. ఇంకా అన్నీ వేయలేము. వాళ్ళ వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా అందరిలో వచ్చింది. వాళ్ళకి మీకు ఒకసారి బగ్గ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోడ్ చూసుకోవాలి. మొత్తం అందరిలో వచ్చింది, కిందికి వచ్చింది మొత్తం డౌన్కి. ఆ లోడ్లు అంటే గుర్తున్న వర్షం పంప పడ్డది అనుకో అట్టే ఉంటాయి వాటర్ అని. మనం చేసుకోగలుగుతాం, చేయలేము అన్నట్టు ఏం కాదు. షాప్ అయితే వేసుకుంటాం కానీ ఎట్లా అయినా కొంచెం డేంజరే. ఎందుకంటే మహారాష్ట్ర కాబట్టి పుసుకున్న ఇప్పుడు కాటకాడ ఓన్లీ షాప్ చేసుకొని వెళ్ళిపోతాం. వదలుపోయినాక మళ్ళీ పుసుకున్న ఆర్టీఓ మన ఆప్కి చెక్ చేసినట్టుకో మనం బరాబర్ చూపించాను. నువ్వు నీళ్ళు ఉన్నాయి గీళ్ళు ఉన్నాయి అంటే ఆడు వినట్టు కాదు. ఆడు అవునా భయ్ వస్తే నేనే చేయాలి, అప్డేట్ వస్తుంది అంటాడు. నీకు తెలుసు కానీ అట్లా మాట్లాడతాను. ఎందుకంటే మనకు తప్పు తప్పుతుంది కాబట్టి. సో అందుకనేసి ఎందుకు ఆయన తిప్పాలి వాడతానంటే 34 వేసుకున్నాం. ఒక టన్ను డిఫరెన్స్లు ఉన్న కూడా చూద్దాం ఏమైనా. టన్ను డిఫరెన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం పాసింగ్ లైకనే వస్తుంది. సో మనకు 14 టన్స్ ప్లస్ ఉంటుంది. ప్లస్ ఒక 34 టన్స్ అటు ఇటుగా 49,800 అయితే రాదు. 49 టన్స్ వరకు రావచ్చు. 49,800 మనకు లాస్ట్ 5% ఇవ్వక తర్వాత. సో అదైతే కొంచెం పైన అయితే కట్టుకోకుండా ప్రశాంతంగా ఏదో ఓనికి వీడు ఒక తన తక్కువ వేసుకుంటే అప్పుడే మొదలెట్టింది. ఇంకా చెరువు మొత్తం అందరిలో కొంచెం పర్లేదు అనుకోండి, బాగానే ఉంది. కాకపోతే గుంతలు అయితే బాగానే ఉంది. అతను ఇంకో బాగా మనకి అది దగ్గర చాయ్ పొద్దున్న అయితే పోయి బోట్ చేసుకున్నాం. మంచిగా మాకు చెప్పిన ఇంకా మేము ఉన్నంత వరకు ఈయన మాకు చెప్పానమాట. పెద్ద తెచ్చుకున్నాం. బగారా రైస్ వచ్చిండు, మోటీ కర్రీ అండ్ రైస్ చెప్పిన మొత్తానికి వేసుకున్నాము. తింటున్నాము. తినేసి ఇంకా డీజిల్ కొట్టించుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం హైదరాబాద్లో అవుతున్నాము. అవుటర్ రింగ్ రోడ్కి ఇంకా దగ్గర ఉన్నాం. ఇదేది రామోజీ దగ్గర పోతున్నాము. వర్షం ఇప్పుడే మొదలెట్టింది హైదరాబాద్లో. ఇది అయింది రోడ్ ప్యాచ్ వర్క్ చేసి కరెక్ట్ అయింది. ఘోరమైన ట్రాఫిక్ కావాల్సింది. సిమెంట్ వస్తుంది ట్రాఫిక్ కరెక్ట్ కాలేజీ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కడుపు అయితే ఇంత తిని అనుకుని మనసు చేయాలని ఒక గంటసేపు ఆగి వేరే అన్న కూడా వస్తున్నాడు. ఇద్దరం కలిసి జత మీద పోతే జర బాగుంటుంది. తొందర అయితే ఏం లేదన్నమాట. ఎప్పుడైనా సోలాపూర్ అంటే తొందరగా పెడుతున్నాయి అవతల పార్టీ వాళ్ళు. ఏమి ఆయంగా రాలే అని నిమ్మలంగా ఉన్నాడు పార్టీ కాడ. ఫోన్ చేస్తే చాలా నిమ్మలంగా ఉన్నాడు. బండి వస్తుంది అని ఫోన్ చేస్తే ఎంత పడగా అంత పెద్ద బండి ఎందుకు అని అంటున్నాడు. మరి దిప్పుకుంటాడో లేదంటే ఏమన్నా పెడతాడో తెలియదు. కానీ అమ్మాయిలో నెమ్మది తీసా దగ్గర వచ్చినాక ఫోన్ చేయమని ఒకసారి అంటున్నాడు. చిన్న తెల్లారులు వాడు పోయి ఊరికి డీజిల్ మింగ పెట్టుకునేది. కానీ ఇట్లాగానే రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా నిమ్మలంగా పడుకోవాలి. మనం పోయినా మనం తిప్పి కొడితే 1 గంట వరకు సోలాపూర్లో ఉంటుంది. అంటే 4 అవుతుంది టైం, 3:30 అవుతుంది. ఇంకా
అంత తొందర పోయి ఆడ పోయి స్థితి అది ఇది టెక్షన్ వాడే కన్నా ఇట్లా ఇంకా రెస్ట్ తీసుకొని పోతుంది కదా ప్రశాంతంగా. ఈ గడ్డ మాత్రం ఎప్పుడు బండ్లు 6వ గేర్లు 5వ గేర్లు వేస్తాయి. ఈ గడ్డ ఎప్పుడైనా అంతే 7 పోతుంది. ఎప్పుడు 6 లెక్కాలి మొత్తం 34 టన్నులు పాసింగ్ కాబట్టి 6 లెక్కాలి. లేదంటే 5 పైకి పడతారు 5 అడుగులు పక్క ఎందుకంటే వర్షం పడుతుంది చాలా సుఖంగా పట్టుకుంటున్నాం కాబట్టి. ఎప్పుడైనా సరే ఆర్పిఎం ఇద్దరికి రానియొచ్చు, 2 వరకు రానియొచ్చు. BS6 లో అయితే తననే జామ్ అయిపోతుంది పొగ మొత్తం. ఎట్లంటే పని మొత్తం స్లో అవుతుంది కదా, పికప్ అన్నట్టు పోతుంది. ఏదో డౌన్ చేసి కొట్టేయాలంటే కొట్టి మళ్ళీ గేర్ వేస్తుంది. మరి అంత వెళ్ళలో పోయిందా అట్లనే పట్టించుకొని ఊరుతూ వస్తారు అందరూ. అవుతున్నా చూడు పోయా వస్తున్నాను నాయన. అప్పులో పోతే లారీ గిట్టున్నారు పోదురా అయితే వచ్చేసినాం. అవుటర్ అయితే ఎక్కుదాం. చాలాసేపు ఇంతసేపు 1.5 hour అయితే రెస్ట్ తీసుకున్నాం బాగా. ఇక్కడ బండ్లు ఆగినాయి కదా, ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఆపిరు. కానీ ఇంకొంచెం సేపు అయిందంటే ఇంకా పోలీసు వాళ్ళు వస్తారు. ఒకటే సైరన్ వేసి ఒకటే ఇబ్బంది పెడతా ఉంటారు తీయాలని. ఎందుకంటే ఈవినింగ్ అయిన కొద్ది యాక్సిడెంట్స్ అయితే పెరుగుతాయి కదా. అండ్ ఆల్సో అది కాక మళ్ళీ వర్షాకాలం, ఇప్పుడు ఈ వర్షాలకి ఏం కనిపించవు. ఇట్లా రోడ్డు పక్కల ఆపి చాలా డేంజర్. ఆపిన వాళ్ళకి చాలా డేంజర్, ఎన్గిలికెళ్ళి వచ్చే వాళ్ళకి డేంజర్. ఎందుకంటే కనిపించకుండా పోయి ఎన్గిలికెళ్ళి బ్యాక్ సైడ్ కారు ఊపిండు నాయన బైకుని. ఏమన్నా నాయన ఇట్లా అయితే అన్నీ ఇట్లా అయినా మనుషులు కళ్ళు కాని రాకుండా పోతున్నారు. మరి అట్లుంటది కారులో, అట్లుంటది అన్నమాట. అప్పారావు గారి డ్రైవింగ్ స్కూల్ మొత్తం. బైక్ పోతూనే ఉంది, కారు ఇట్లా లెఫ్ట్ మధ్యలో ఇండికేటర్ వేసి గట్ల వేసే కథం చేస్తాడు. నాకు గట్ల వేసే దెబ్బ పడ్డది ఒకసారి. కారు అక్కడ పోతుందని నమ్మి ఇట్లంగా వాడు నేను పోతే అతలంగా వచ్చి మళ్ళీ వేసి పడేసాడు. దెబ్బలు తగిలించుకున్నాం. బండ్లు ఎట్లా వస్తుంది చూడండి, ఒకటి ఇంకొకటి ఒకటి 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 అనుకుంటా. లొకేషన్ మాత్రం సూపర్ వస్తున్నాయి. ఏమన్నా అయినా మొత్తం వర్షాలు పడే పచ్చగా అయిపోయింది చూడండి. మొత్తం ఎటు చూసినా పచ్చగా, మొత్తం లైట్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది మొత్తం. అంటే మొత్తం ఇంకో సిటీలోకి దారి కింద నుంచి ఫ్లైఓవర్. ఇదేమో మన ఇక్కడ సైడు నల్గొండ రోడ్డు. గణేశుడు పోతురు. గణేశుడు అరే టోల్ గేట్లా పడతాయా గణేశుడికి? అవుటర్ రింగ్ రోడ్ ఎక్కిరు వీళ్ళు. సర్వీస్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మీదకి ఎందుకు వచ్చారు అంటున్నా. ఎటు చూపి గణేశుడు చూపి. అరే వెనకిలా ఫోన్లు ఇటు చూడు. అరే ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి పడతలేదు కదా. ఇటు వచ్చి మొత్తం ఇవన్నీ క్లియర్ చేస్తారు. ఇవన్నీ క్లియర్ చేసి ఉన్నాయి కదా, ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి పట్టదు కదా, మా వైట్ ఉన్నాయి కదా గణేషులు. ఇవి క్లియర్ చేసి ఇట్లా అవుటర్ ఎక్కి దిగి అవతలకి వెళ్ళే వరకు పోతారు వాళ్ళు. యాక్చువల్గా పోవాలి అట్లా అంటే 2 అవుట్ అవుట్ దాటుతాయి కదా. తప్ప కొన్ని గణేషుడి చేతులు వచ్చినప్పుడు ఇంకా అంత యూత్ అన్నవాళ్ళు కాబట్టి సో ఏదైనా సరే సెట్ చేస్తారు. టోల్ గేట్ వాళ్ళతో మాట్లాడి ఆ దిమ్మలు అయితే ఉన్నాయి కదా సిమెంట్వి, అవైతే కదిలిస్తున్నారు. చాలా మంది ఉన్నారు అన్నవాళ్ళు. అవన్నీ కదిలించి, ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ కింద నుంచి అయితే హైట్ చాలా ఉన్నాయి కాబట్టి పట్టవనేసి ఇట్లా పడి పైకి ఎక్కించారు. ఇక్కడ దిప్పుకొని పడి మళ్ళీ దింపి చక్కగా వాడి వెళ్ళిపోతారు. అండర్ బ్రిడ్జ్ లేవాడు ఉంటే ఆడ ఇబ్బంది. ఆడ వీళ్ళు వేడికెళ్ళాలి మనకు వెళ్ళదు. కానీ ఆ చిట్యాల కాడ ఇంకోటి ఉంది మళ్ళీ, అది ఇది అన్ని తిప్పలనే అయితే మళ్ళీ.
మొత్తం మళ్ళీ మంచి అవుటర్ రింగ్ రోడ్ పైన ఆపుకున్నారు. ఇంకా ఆపుకోవాలంటే ఛాన్స్ ఇన్నే మనకి, లాస్ట్ ఇది ఆపుకోవాలి. చలో ఇంకా ఇది దాటిన తర్వాత అంటే ఇంకా మధ్యలో పోయడానికి ఆడాపు తొప్పుకోరు, పోలీస్ వాళ్ళు అయితే తిడతారన్నమాట యాక్సిడెంట్స్ అయితే అనేసి. ఇంకా ఇక్కడ చాలా విశాలంగా ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిసేపు వరకు ఆపుకొని మళ్ళీ మూవ్ ఆన్ అవ్వచ్చు మనం. కానా కాకే జానా ఇదర్ సే. ఇంకా అన్న రాలే. అవుటర్ మీన్ అయితే వెళ్తున్నాము. ఆ బండి కూడా వచ్చింది, ముందర వెళ్తుంది చూపిస్తా చూడండి. 2 బండ్లు అయితే వెళ్తున్నాము. ఇందాక మొత్తం కెమికల్ గ్యాస్ అయితే ఉన్నది, మొత్తం గలీజ్గా ఎట్లనో వాసన వచ్చింది. రోడ్ అంతా పచ్చిగా అయింది, ఫాగ్ లాగా ఉంది. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కదా, సో ఇంకా అట్లాంటివి తప్ప కొన్ని తోవల్ల బండి పోతా లేవు. కస్తే మొత్తం వర్షం అన్న పడతలేదు అక్కడ. కార్లే పాసింగ్ చిన్న పోదామంటే అది లాగుతలేదు గడ్డలకి. ఇంకా లేవల్ పట్టుకొని పోతేనే ఏమన్నా బండి పోవడం అంటే. ముందర వెళ్తుంది చూపిస్తాడు మన బండి. అక్కడ వెళ్తుంది చూడండి బండి, సైడ్ కూడా చూపిస్తా. అది మొత్తం ఓపీసీ 35 టన్నులు 34 టన్నులు, మనది మొత్తం టీపీసీ. అదొకరికి ఉంది మాలు, ఇదొకరికి అలాగ మాలు. మనం సోలాపూర్ దాటేసి పోవాలి, 20 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. అది సోలాపూర్ ఇక తుల్జాపూర్ రోడ్కి అది పోవాలి. వచ్చింది మన బండిదే. చిన్నగా వస్తున్నాడు. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ కాబట్టి ఇంక అంతే, టైం పాస్ చేసుకుంటా, అది రీల్స్ చూసుకుంటా, అది ఇది నార్మల్. వేరే రోడ్లలో ఏం ఫోన్ యూజ్ చేయరు మ్యాక్సిమం డ్రైవర్స్, కానీ ఇట్లా విశాలంగా ఉంటుంది. ఈ రోడ్ ఒడవదు. ఇప్పుడు 70-80 కిలోమీటర్లు, దాదాపు 2 hours జర్నీ ఉంటుంది. ఇంకా టైం పాస్ చేసుకుంటూ పోతా ఉండాలి, అంతే. టైం పాస్ చేసుకుంటూ పోతా ఉండాలి. మాది టేప్ రికార్డ్ అయితే వేసుకోవేరు, షోరూమ్ లో పెట్టినా కదా. దీనిలోకి వెళ్ళి మరి ఎలక్ట్రీషియన్ ఎవరు అయిపోయినా కానీ మొత్తం మీద అయితే వేసుకోవేరు. ఇంకా పాట తీయడం లేదు, ఏం లేదు. కాలే డెక్కులు ఉత్తా ఉన్నాయి ఒకటి. ఇంకా సబ్బు పరు కొనేసాలి కొంటే, లేకపోతే ఇంకా ఎట్లయితే చూద్దాం. ట్రిప్ వేయించినాక చెప్తాం కథ. మొబైల్ స్టాండ్ పని లేకుండా అయిపోయాయి. పాటలు పెడితే ఇక్కడ పెడుతుంటే ఎప్పుడు స్టాండ్ లో మొబైల్ గుడ్డిగా అయింది బండి అంతా. పోతా ఉన్నాడు చూడండి. మొత్తం ఇట్లా మన బండ్లే అలా కనిపిస్తాయి అనమాట. కే నవీన్ అని ఉంటుంది కదా, సో ఇట్లా బండి సైడ్ నుంచి సైడ్ కొడితే ఇట్లా పేరు ఇట్లా చుట్టుకుని వస్తుంది, మస్తు ఉంటుంది. ఎప్పుడో ఒకసారి 4-5 బండ్లు వెళ్ళాలి. ఇదే రింగ్ రోడ్ మీద వెనకలు ఎక్కించి ఫుటేజ్ తీయాలి, మస్తు వస్తుంది వీడియో, డ్రోన్ షాట్ లాగా. అది ఎప్పుడు కుదరడం లేదు మనకి తగ్గట్టు. 3 బండ్లు వెళ్తున్నాం, 2 బండ్లు వెళ్తున్నాం, 4 బండ్లు వెళ్తుంటే ఒక బండి మధ్యలో వెళ్ళి వెనకాల ముందర బండ్లు చూసుకొని నైట్ టైము మంచిగా ఇట్లా లైటింగ్ ఉన్న కాడ తీస్తే జబర్దస్త్ ఫుటేజ్ వస్తుంది, డ్రోన్ షాట్ లాగా. ఎగ్జిట్ నెంబర్ 7 దగ్గర ఉన్నాము. ఇంకా మనం 4 అంటే ఇంకా 3 నెంబర్ దాకా వెళ్ళాలి. ఇంకా 4 ఎగ్జిట్లు దాటాలి. పటంచెరు ముంబై అటు వెళ్తుంది బండి. అన్న కూడా మస్తు డ్రైవ్ చేస్తాడు, మనలాగా ఓపికతో బాగా తోలుతాడు బండి. పిల్లలు కొడతాడు మనలాగానే. అట్లా ఉండాలి ఎవరో ఒకరు ఇట్లా ఓపిక మనుషులు ఉంటే జర బాగుంటుంది డ్రైవింగ్ చేయడానికి. మనకు కూడా మనం ఎంతసేపు కొడతాం అంతసేపు కొడతాడు ఆయన కూడా. దాదాపుగా 10 days నుంచి బండ్లు ఆగిన కాడ నుంచి ఆయనతో కలిసి ఏమన్నా టైంపాస్ చేస్తున్నాం అంటే ఘోరంగా టైంపాస్. లోడు ఆడు మాటలు వస్తూ మాట్లాడతాడు ఆంధ్రలో లాగా. నవమాకు సమయం నవమాకు ఆడాడు. ఇంకొకసారి లూడో ఆడేది దీనిలో వీలైతే దీనిలో చూపిస్తాలి, అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాడు అండి. లూడో ఆడితే పిచ్చ జోకులు వేస్తున్నాడు. పిచ్చ జోకులు అంటే పిచ్చ జోకులు, మామూలు నవ్వుపియాడు. ట్రావెలర్ కర్ణాటక. ఆ సౌండ్ కూడా ఎట్లా వస్తుంది లిఫ్ట్ టైర్ అది దడ అంటున్నది. టైర్ కొంచెం బాగాలేనట్టున్నది, కొంచెం గెచ్చులు ఉంటే అంతే. ఇంకా లిఫ్ట్ టైర్ కింద గొలుసులు ఉంటాయి కదా, గొలుసుల వల్ల సౌండ్ అట్లే వస్తూ ఉంటుంది. గొలుసుల వల్ల
ఎట్లా వస్తుంది జర కొట్టుకుంటుంది అది, ఊపిరి వస్తుంది పైకి కిందకి లేపుతుంది అది. మొత్తం కెమికల్ వాసన వస్తుంది ఈ టెంకల. మస్తు కనిపిస్తుంది బండి మాత్రం. అయితే దిగుతున్నాము జస్ట్ కరెక్ట్ 1.5 hours అయితే వచ్చేసింది బండి. ఎంత దాదాపు 70 kilometers 74 ఉండొచ్చు. 1.5 hours వచ్చేసినాయి 2 బండ్లు. ఆ బండి మొత్తం అందరిలో వచ్చినందుకు వాటర్ అయితే వెనకలకి వస్తున్నాయి. మొత్తం దాంట్లో పడ్డల పైన పడిన వాటర్ ఉంటాయి కదా, మొత్తం వెనకలకే వచ్చేస్తున్నాయి. మొత్తం వెనకలకే వస్తున్నాయి. నో ఎగ్జంప్షన్ ఇన్ ద లైన్, నో వ్యాలిడ్ ఫాస్టాగ్, డబుల్ పెనాల్టీ ఇన్ దిస్ లైన్. అది ఎమర్జెన్సీ లైన్ అనుకుంటా. ఒకవేళ మనం దానిలో పోయినా పైసలు కూడా లేకపోయినా అనుకో డబల్ అయితే అంట, పైసలు డబల్ కట్ అయితే అంట పెనాల్టీ. అట్లా పెట్టాలి, ఎందుకంటే మన అర్జెంట్ ఉన్నట్టు టక్కున వెళ్ళిపోతాడు. దానివల్ల ఆగుడు గీగుడు అవన్నీ ఉండవు. ఆగాలి అనే డౌట్ ఉన్నాడు ఇట్లా వాడి పోతాడు. ఇట్లా ఫాస్ట్ ఉండాలి, ఫాస్ట్ టక్కున లేచేస్తున్నాయి. మొన్న ఆంధ్రలో అయితే ఇబ్బంది పెట్టింది, గంట అర్ధగంట నింటుంది ఒక్క అనుకోడ. ఇంత సేపు లైట్ చేస్తుంది. అబ్బాబా ఒక్క ఫాస్ట్ ట్యాగ్ టోల్ గేట్ కూడా. మీ నుంచి మనం లెఫ్ట్ కొడితే కృష్ణాపూర్, సంగారెడ్డి, సదాశివపేట, ఊర్లోని దాటుకుంటే జైరాబాద్ తర్వాత కర్ణాటక బార్డర్, తెలంగాణ బార్డరు, కర్ణాటక బార్డరు, మహారాష్ట్ర బార్డరు. మళ్ళీ ఒకసారి అయితే అక్కడ బార్డర్ దగ్గర ప్రాసెస్ అయితే చూపిస్తా. ఏడాడు ఎంత తీయాలి ఎగ్జాక్ట్ క్లారిటీగా అయితే చెప్తా. టీ ఇంకైతే తాగినాం, ఇంకా మళ్ళీ అయితే బయలుదేరిపోదాం. బాయ్ కమాన్. ఇప్పుడు వచ్చేసి మన బండి, ఇది వచ్చేసి ముందర ఇది తెలంగాణ ఆటో ఆఫీసు. 300 ఇచ్చేయాలి. ఇక్కడ 300 ఇచ్చి బయలుదేరాలి మనం. తెలంగాణ ఆటో ఆఫీస్ అయితే దాటినాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 300 ఇవ్వాలి. ఇది రూల్, మనం చూపించొద్దు అని అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఏదో దొంగగా అయితే నడిచే వ్యవహారాలు కావు ఇవి. సో లీగల్ గా నడిచేవే. ప్రతి ఆర్టీ ఆఫీస్ లో అయితే ఇట్లా డబ్బులు తీసుకోవడం అయితే ఉంటది అనమాట. సో మనం చూపించడం వల్ల తప్పేం లేదు. కాకపోతే ఎప్పుడైనా సరే మనము ఒక దానికి సంబంధించినది ఏదైనా చెప్తే వివరంగా చెప్పినప్పుడు దానికి సంబంధించిన రూల్స్ మాత్రమే మనం చెప్పాలి. దాని ప్రాసెస్ ఏందనేది చెప్పాలి. కానీ అవతల వాళ్ళని కించపరిచినట్టు వాళ్ళ ఫేసెస్ చూపించి లేదా వాళ్ళు ఇట్లా చేసిరు అట్లా చేసిరు అంటే పేర్లు యూజ్ చేసి మనం ఎప్పుడైతే మాట్లాడకూడదు ఒక ఆఫీసర్లోనే. అది ఎవరైనా సరే, ఒక ఆర్టీసీ డ్రైవర్ని కానీ మననైనా మన లారీ డ్రైవర్లనైనా ఒకరు మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు, మనం ఒకరి గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. ఏమున్నా సరే తప్పు వారు మంచిగా ఉన్నప్పుడు జస్ట్ చెప్పడం వరకే మనది. ఒకరికి 10 మందికి దాని నుంచే మన అర్థమవుతుంది, దాని గురించి తెలుసుకోగలుగుతారు అంటే చెప్పడం వరకే మన బాధ్యత అంతే. కానీ పేర్లు ఎప్పుడైనా యూజ్ చేయొద్దు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే, నేనని కాదు, ఎవరైనా సరే పేర్లు మాత్రం ఎప్పుడు చెప్పొద్దు. అండ్ ఫేసెస్ కూడా చూపించదు. చిన్న వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం ఇది ఒక కమ్యూనిటీ కాబట్టి, ఇప్పుడు ఒక యూట్యూబ్ కమ్యూనిటీలో నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు జస్ట్ ఆటో ఆఫీస్ చూపించిన ఏంటంటే అక్కడ 300 ఇచ్చి వెళ్ళాలి ప్రతి బండికి. ఒక్కో బండికి ఒక చిన్న బండికి కొంచెం ఉంటుంది, పెద్ద బండికి ఎక్కువ ఉంటుంది. అట్లా 300 ఇచ్చి వెళ్ళిపోవాలి. ఇది నేను ప్రాసెస్ చెప్పిన. జస్ట్ అట్లా ప్రాసెస్ దానికి సంబంధించింది ఏమన్నా మనకు తెలిసి ఉంటేనే మాత్రమే మాట్లాడాలి, తెలియదు మళ్ళీ వాగకూడదు. అట్లా ఇంకా ముందరైతే కర్ణాటక ఆటో ఆఫీస్ కూడా వస్తుంది, అక్కడ 700 ఇవ్వాలి. అండ్ తర్వాత మహారాష్ట్ర బార్డర్ లో అయితే 1200 ఇవ్వాలి. సో అందరూ అనుకోవచ్చు ఇక్కడ 700 అని చెప్తున్నాడు ఏంది, అక్కడ 1200 అని చెప్తున్నాడు ఏందని. ఒక్కోసారి వాళ్ళ మూడు మంచిగా ఉంటే ఒక 50 రూపీస్ 100 రూపీస్ రిటర్న్ మనకి ఇస్తారు. చాయ్ తాగరా బాబు అన్నట్టు ఇస్తారు అనమాట. ఇక్కడ 700 ఇస్తే మనకి 50 రూపీస్ అప్పుడప్పుడు రెగ్యులర్ ఇస్తాడని అయితే నేను చెప్పాను. ఎప్పుడో ఒకసారి 50 రూపీస్ మళ్ళీ చిల్లర ఉంటే ఇస్తాడు. అరే బాబు చాయ్ తాగరా నిద్ర రాకుండా. ఏంటంటే
మనకి వాళ్ళు ఒక ఇస్తున్న రెస్పెక్ట్, మనకి ఆ సార్ వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ అనమాట. ఒక 50 రూపాయలు ఛాయ్ తాగంటే మనకు రెస్పెక్ట్ అది. అరే నిద్ర రాకుండా ఏం కాకుండా మనకు వాల్యూ ఇస్తున్నాడు. అవతల మహారాష్ట్ర బార్డర్లోకి వెళ్ళిన ఆడ కూడా 1200 ఇస్తే 50 రూపీస్, లేదంటే 100, ఒక్కోసారి 150, ఎట్లా చిల్లరని బట్టి ఆడ ఉన్న దాన్ని బట్టి మూమెంట్ బట్టి ఇస్తారు అనమాట. చూద్దాం ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్లో కాంటా ప్రాసెస్ అయితే మళ్ళీ ఒకసారి పక్కా చెక్ చేద్దాము. ఎందుకంటే నిన్న యాక్చువల్గా సాగర్ సిమెంట్లో కాంటా పెట్టినప్పుడు 14 టన్నుల 500 కేజీలు వచ్చింది. 14 టన్నుల 340 వరకు రావాలి నా బండి. ఇంతకుముందు ఎప్పుడో చేసిన 14 టన్నుల 520 కేజీలు వచ్చింది. సో 34 టన్నులు వేసుకొచ్చిన. కాంటా పాసింగ్ వచ్చేసి 49,800 విత్ 5% మార్జిన్ తోన. ఒకసారి అయితే చెక్ చేద్దాము, మన ఎక్కువ తక్కువ అవుతుందా, లేకపోతే ఇప్పటికే పట్టాలు అంతా వెయిట్ అయితే బాగానే వర్షం పడ్డది కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువనే అయ్యిండాలి నాకు తెలిసిన వరకు. సరే ఒకసారి అయితే చెక్ చేద్దాం మనం. ఇక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం. బసవ కళ్యాణ్ దగ్గర కర్ణాటక బార్డర్ అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర ఉమార్గా దగ్గరలో అయితే మహారాష్ట్ర బార్డర్. గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా. డబ్బులు తీరా దానిలో, డబ్బులు తీసి టోల్ గేట్లో డబ్బులు ఇవ్వాలి మర్చిపోయి. దానిలోకి వెళ్ళి 1200 ఇచ్చినా, నీకు 1200 ఇచ్చినా కదా. ఇక్కడ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం చూడండి, మన మహారాష్ట్ర బార్డర్ టోల్ గేట్ అయితే. ఇక్కడ డైరెక్ట్ మనం కాంటా అయితే పెట్టాలి. చూడండి మీకు కనిపించే కాడ కనిపిస్తుంది. ఇక్కడ లైట్లు గిట్లు అయితే నేను వేయలేను, ఎందుకంటే నేను రిస్క్ లో పడతా లైట్లు అవన్నీ వేసి వీడియో రికార్డ్ చేస్తే. సో చూద్దాం, కాంటా ఏమైనా అటు ఇటు వచ్చింది అనుకో తక్కువ మన 500 ఇచ్చి సెట్ చేసేద్దాము. కొడదా బండి మనదేనా? తక్కువ మన 500 ఇచ్చేస్తే వర్కౌట్ అవుతుంది. ముందర ఉన్న బండి కూడా మనదే చూడండి. ఇప్పుడు అవతల వాళ్ళకి అర్థం కాకుండా అయితే వీడియో తీద్దాం. ఒకసారి వెయిట్ కూడా అయితే బరాబర్ చూడండి, ఒకసారి చూపిస్తాం. డైరెక్ట్ కాంటానే మనం ఎక్కాల్సింది. ఇంకో కాంటానే కనిపిస్తుందా? కాంటా ఎంత వచ్చింది? అది ఎంత వచ్చింది బాబు? పాస్ అయింది, డైరెక్ట్ పాస్ అయిపోయింది. మళ్ళీ చెక్ చేద్దాం. $49,260 కిలో, 49,260. ఆడ ఎంత వచ్చిందిరా? 48. ఫ్యాక్టరీలో ఎంత వచ్చింది? 48,450. 49,260 వచ్చింది. చూసినా దాదాపుగా 6-7 క్వింటాల్ ఫరక్ ఉంది కాంటాలు అక్కడ ఇక్కడ. డెస్టినేషన్ అయితే ఇంకా దూరం అయితే లేదన్నమాట. ఒక 120 కిలోమీటర్స్. సోలాపూర్ 100 ఉంది కదా, 120 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడు నిన్న మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు నాన్ స్టాప్ వెళ్ళిపోయాను, ఎందుకంటే సోలాపూర్ అసలు 150 కిలోమీటర్స్ వెళ్ళేది ఉండే. సో ఇంకా ఇక్కడ డీజిల్ భయం చాలా ఉంటుంది. ఏ టోల్ గేట్ దగ్గర ఆగడం అన్న. ఇది ఆర్టీఓ ఆఫీస్ కదా, సో మాక్సిమం అయితే అలాంటివి పప్పులేం ఉడకవు ఇక. సో అందుకనేసి 2 బండ్లు అయితే ఇన్ని సైడ్ పెట్టేసి పడుకుంటున్నాం. ఇంకా పడుకొని మబ్బుల 4 o'clock అట్లా లేచి వెళ్ళిపోతాం. ఏదో సౌండ్ వస్తుంది చూడు, ఏంది అది? పోనా
ఓకే గాయస్, ఇంకా పడుకొని మబ్బులు అయితే లేచి వెళ్ళిపోతాము. 4 o'clock అట్లా లేచేసి. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం వచ్చేసి హైదరాబాద్ బార్డర్లో వండుకుందాం అనేసరికి వాళ్ళు మళ్ళా వెళ్ళిపోమ్మంటే మన ఉంబర్గా బార్డర్కి వచ్చి మహారాష్ట్ర ఆ బార్డర్లో 2 బండ్లు అయితే పార్కింగ్ చేసినాం, నేను గణేష్ వాళ్ళ బండి. అలాగనే నిద్ర వచ్చేస్తుంది అని పండుకుందాం అని చెప్పేసి ఉదయం 3 గంటలకు అట్లా లేచి మళ్ళీ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుస్తాం. బాయ్.